నమస్తే అండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నానండి. ఏంటంటే గొడవలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు గొడవ పడినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ గొడవ వరకే అనుకుంటారు, మహా అయితే అలుగుతారు, 2 రోజులు అన్నం తినడం మానేస్తారు, అక్కడితో అయిపోద్ది. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వెనకాల చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే జాబ్ రీత్యా దూరంగా ఉంటారు, చెప్పేవాళ్ళు ఉండరు. కోపం వస్తుంది, కోపం రాకుండా ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాము. కోపడినప్పుడు బాగా ఎక్కువగా గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఒకళ్ళు తగ్గిపోండి. తగ్గాలి అనుకుంటే మన వల్ల కాదు అనుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోండి. ఒకళ్ళు ఆడవాళ్ళైతే వంటగదిలోకి వెళ్ళండి, మగవాళ్ళు అనుకోండి 10 నిమిషాలు బయటకు వెళ్ళిపోండి. తర్వాత 10 నిమిషాలు ఆలోచించండి, ఈ గొడవ కోసమే మేము ఇలాగా అనుకున్నాము, ఈ చిన్న విషయం కోసం అని మీకు అనిపిస్తుంది. ఎదురు బదురు ఉన్న కాడి నుంచి గొడవలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక రోజు 2 రోజులు దెబ్బలాడుకుంటే మంచి జీవితంలో ఒక మంచి టైమింగ్స్ మిస్ అయిపోతారు. మీరు పగలంతా కొట్టుకోండి, గొడవలు వస్తాయి, దెబ్బలాడుకోవాలి, ఒకరికొకరు అనుకోవాలి, తర్వాత సర్దుకుపోవాలి. ఒక రోజు మిస్ అయిపోయినా మీ లైఫ్లో లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అయ్యో ఆ రోజుల్లో అలా కొట్టుకున్నామే, మేము ఆనందంగా ఉండలేకపోయామా అనిపిస్తుంది. ఎవరికైనా సరే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మా పిల్లలైనా నేను చెప్తా, దెబ్బలాడుకోండి అమ్మా, మనిషి సహజం, రాకుండా ఉండదు, కోపం వస్తుంది, కానీ సాయంత్రం అప్పటికి మామూలు అయిపోండి. అదే తలుచుకొని అనుకోవద్దు. 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా కొట్టుకుంటానే ఉంటారు. అది భార్యాభర్తలకి గొడవలు అనేది సహజం. అది సంసార పరంగానో పిల్లల పరంగానో వస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏముంటుందండి, నా మాట తినలేదనో, సినిమా తీసుకెళ్ళలేదనో, టైంకి రాలేదని ఉంటుంది. అలాంటివన్నీ సిల్లి గొడవలండి. అటువంటి కొంచెం మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అడుచుకోండి, మాట్లాడుకోకుండా ఉండండి. సాయంత్రం అప్పుడు మామూలు అయిపోండి. ఒక్క రోజు మిస్ అయిపోయినా చాలా బాధపడతాం. ఆ రోజులు మేము ఇలా ఉండలేకపోయామని ఫీల్ అవుతారు. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను ఇది పాటించమని చెప్దాం అనుకున్నానండి. అందుకని ఈ విషయం మీకు చెప్తున్నాను.